అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి ఆశ్రమవాస పర్వంలోని ప్రథమాశ్వాసం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి భారత కథను ఇలా వినిపిస్తున్నారు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు రాజనీతిని బోధించుట. ధృతరాష్ట్రుని వానప్రస్థమునకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరునాడు ధర్మరాజును ధృతరాష్ట్రుడు ఏకాంత మందిరములోకి తీసుకొని వెళ్ళి, ధర్మనందన, ఈ రాజ్యము 7 అంగములతో కూడి ఉంది. రాజ్యపాలన ధర్మబద్ధంగా చెయ్యాలి. అది చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు రాజనీతి గురించి నీకు చెప్తాను. ధర్మనందన, నీవు ఎప్పుడూ విద్యావంతులను, వృద్ధులను సేవిస్తూ వారికి తగిన ధన సహాయం చేసి వారి ప్రీతికి పాత్రుడవు కమ్ము. పెద్దలు చెప్పిన నీతులను విని ఆ విధంగా ఆచరించు. రాజ్యము ఎంత జాగ్రత్తగా చూస్తావో ఇంద్రియములను కూడా అలాగే అదుపులో ఉంచుకో. నీ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే అవి నిన్ను కాపాడుతాయి. ఇక మంత్రులను నియమించే సమయంలో వారి పూర్వ చరిత్రలను, నిజాయితీని పరిగణకు తీసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలవారినే మంత్రులుగా నియమించాలి. ఇక రాజ్యపాలనలో ఎంతోమంది శత్రువులు ఉంటారు. వారి యొక్క కదలికలు, నడవడికలు, వారి యొక్క ఆప్తులు, బంధుమిత్రులు వారి కదలికలను అనుక్షణం జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. ధర్మనందన, ఇక పురరక్షణ వ్యవస్థను, శాంతి భద్రతలను పటిష్టం చేయాలి. నీకు నమ్మకమైన వారిని నీకు భోజన సమయంలో నీకు సహాయకులుగా నియమించాలి. ఆడవాళ్ల రక్షణ చాలా ముఖ్యమైనది కనుక వారి రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలి. ధర్మనందన, నీవు ఏమి చేయాలన్నా మంత్రులందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నీవు నీ మంత్రులతో కలిసి రహస్యంగా తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచాలి. ధర్మనందన, రాజు తీసుకునే నిర్ణయాలు బయటకు తెలిస్తే జరిగే నష్టాన్ని నివారించడం చాలా కష్టం కనుక మంత్రివర్గ నిర్ణయాలు గోప్యంగా ఉంచాలని మంత్రులకు నొక్కి చెప్పాలి. ఇక న్యాయ నిర్ణేతలుగా బాగా చదువుకున్న వారిని నియమించాలి. అపరాధులను శిక్షించే సమయంలో వారు చేసిన అపరాధం ఏ పరిస్థితిలో చేశాడో, ఆ నేరం ఎంత తీవ్రతరమైనదో గుర్తించి దానికి తగినంత శిక్షను విధించాలి. రాజు ఉదయాన్నే లేచి దేవతార్చన చేసి తరువాత క్రిందటి రోజు ఆదాయ వ్యయాలు చూడాలి. తరువాత భోజనం చేయాలి. సాయంత్రం వేళలో ప్రజలకు దర్శనం ఇవ్వాలి. వారి బాధలు వినాలి. రాత్రి వేళలో గూఢాచారులను, దూతలను కలిసి మంతనాలు సాగించాలి. ఏదైనా కొత్త సంగతి, అత్యవసరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆలస్యం చేయక, బద్ధకించక దానిని వెంటనే పరిష్కరించాలి. ఆలస్యం చేయడం తగదు. ధర్మనందన, ఈ విధంగా పరిపాలన సాగిస్తూ రాజ్యపాలనకు కావలసిన ధనమును నీవు ధర్మబద్ధంగానే సంపాదించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి విఘాతం చేసేవాడిని కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించి వారి ప్రయత్నమును వమ్ము చేయాలి. ధర్మనందన, ప్రభుత్వ కార్యాలయంలో నేర్పు చూపే వారిని గుర్తించి వారిని ఆదరించాలి. వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వారి జీవనోపాధి సక్రమంగా జరిగేలా ఏర్పాటు చేయాలి. వారు చేసిన మంచి పనులకు ప్రోత్సాహక బహుమతులను ఇచ్చి వారిని 10 మందిలో గౌరవించాలి. నీ మీద ప్రేమ, భక్తి, స్నేహము, శౌర్యము కలవారిని
సేనాధిపతిగా నియమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలిచే వారిని సేనాధిపతులనుగా చెయ్యాలి. ప్రతి వారిలో తప్పులు ఉంటాయి. నీ తప్పును నీ కింద వారికి తెలియనివ్వక నీ కింద వారి తప్పులను నీవు గమనించి సరిదిద్దాలి. ధర్మనందన, నీ శత్రువు వద్ద బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, పరాక్రమవంతుడు, శ్రమ కోర్చి పనిచేసేవాడు ఉన్నట్లయితే వారిని నానా రకములైన బహుమతులు ఇచ్చి నీకు అనుకూలంగా పనిచేసే విధంగా చేసుకోవాలి. సాధారణంగా పొరుగు రాజులతో వైరం కలుగుతూ ఉంటుంది. అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండు. నీవు ఏమరుపాటుగా ఉన్నప్పుడు నీ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. నీతో సమానమైన, నీకంటే బలమైన శత్రువుతో సంధి చేసుకొని మిత్రులను చేసుకో. నీకంటే బలహీనుడైన శత్రువును యుద్ధం చేసి ఓడించు. నీకంటే బలహీనుడైన రాజు మిత్రుడైతే అతన్ని సామంతుని చేసుకొని ఆదరించు. యుద్ధము 2 రకాలు. ఒకటి, కోటను ముట్టడించి శత్రువుకు బయటి నుండి సహాయం అందకుండా చేసి బలహీనుణ్ణి చేసి ఓడించడం. దీనిలో ప్రాణ నష్టం తక్కువ. రెండవది, ఎదురుగా నిలబడి యుద్ధం చేయడం. దీనిలో సైన్య నష్టం ఎక్కువే. ఈ రెండింటిలో దేనిని అనుసరించాలో నీవే సమయానుకూలంగా నిర్ణయించుకోవాలి. ఈ రెండింటికి సైన్యం పటిష్టంగా ఉండడం ముఖ్యం. నీ శత్రు రాజ్యంలో మంత్రులు రాజుకు ఎదురు తిరిగినట్లు సమాచారం అందినప్పుడు నీవు దానిని అదనుగా తీసుకొని వారిలో విభేదాలు కల్పించి శత్రువు మీద దాడి చేసి సులభంగా జయించాలి. ఎంత ప్రయత్నించినా నీ రాజ్యంలోని రహస్యాలు, నీ స్వంత రహస్యాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త వహించు. పొరుగు రాజులతో యుద్ధం చేసే కంటే సంధి ఉత్తమం. శత్రువును జయించడానికి అనువైన సమయం చూసి దాడి చేసి లోబరుచుకోవాలి. శత్రువును స్వేచ్ఛగా ఉండనిచ్చి అతడు ఆదమరచి ఉన్నప్పుడు దాడి చేసి ఓడించాలి. పొరుగు రాజు మీద దండెత్తే ముందు అతడి బలము, సైన్య బలము, అతని శక్తియుక్తులు, అతని శత్రువులు, అతని మిత్రులు, అతని విశ్వాసపాత్రులు ఇవన్నీ తెలుసుకున్న తరువాత అతడి మీద దాడి చేసి జయించడానికి వ్యూహం పన్ని జయించాలి. రాజులకు 2 విధములైన బలాలు ఉంటాయి. ఒకటి తన స్వంత బలం అంటే స్వంత సైన్యం. రెండవది మిత్రబలం అంటే అతనికి కష్ట సుఖాలలో అతని వెంట ఉండి సహాయ సహకారాలు అందించే మిత్ర సైన్యాల బలం. కనుక నీవు నీ మిత్రులెవరో గ్రహించి వారికి ప్రాముఖ్యత ఇచ్చి వారిని అన్ని విధములా సంతోషపెట్టాలి. నీవు శత్రురాజ్యమును జయించినప్పుడు ఆ ప్రజలకు నీ మీద అభిమానం కలిగేలా ప్రవర్తించాలి. వారిని అన్ని విధాలా ఆదుకున్నప్పుడు శత్రు రాజ్యంలో కూడా నీ కీర్తి పెరుగుతుంది. అంటే నీ రాజ్యములోని ప్రజలను, శత్రు రాజ్యంలోని ప్రజలను అందరినీ రాజు దయతో చూడాలి. ధర్మనందన, రాజైన వాడు వివిధ శాస్త్రములను అభ్యసించి అందులో పారంగతుడు కావాలి. ప్రజలను, వారి ఆస్తులను జాగ్రత్తగా కాపాడాలి. అందరి ఎడల దయతో ప్రవర్తిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా పన్నులు విధించాలి. అలా పాలించినప్పుడు రాజుకు ఆ రాజ్యం కామధేనువే అవుతుంది. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసే రాజు ఇహలోక సుఖాలతో పాటు పరలోక సుఖము పొందుతాడు. ప్రజలను దయతో, ప్రేమతో, పక్షపాతం లేకుండా కన్న బిడ్డల్లాగా కాపాడే రాజుకు అశ్వమేధ యాగం చేసిన ఫలితం కంటే అధిక ఫలితం లభిస్తుంది. నాయన ధర్మనందన, ఇదివరకే నీకు నీ తాత భీష్ముడు, వ్యాసుడు, కృపాచార్యులు ఎన్నో నీతి వాక్యాలు చెప్పారు. నీవు వాటిని శ్రద్ధగా విని పాటిస్తున్నావు. అయినా నీ మీద నాకున్న మమకారం వల్ల నేను నీకు
నాకు తెలిసిన రాజనీతిని బోధించాను. అయినా నీకు తెలియని రాజనీతి ఏముంది? నిరంతరం పెద్దలను సేవిస్తూ ఉండు, నీకు సకల శుభాలు కలుగుతాయి అని ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు రాజనీతి బోధించాడు. ధర్మరాజు పెదనాన్నగారు, తాత భీష్ముడు ఇప్పుడు లేరు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నాడు. ప్రస్తుతం మీరు తప్ప నాకు పెద్ద దిక్కు లేరు. తమరు ఉపదేశించిన రాజనీతి సూత్రాలను నేను అక్షరాలా పాటిస్తాను అన్నాడు. ధర్మనందన, ఇక నీవు విశ్రాంతి తీసుకో అని చెప్పి ధృతరాష్ట్రుడు అంతఃపురానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అంతఃపురంలోకి వెళ్ళగానే గాంధారి, మనం అరణ్యానికి ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది. గాంధారి, మన అరణ్యవాసమునకు వ్యాస మహర్షి అనుమతి, ధర్మరాజు అనుమతి లభించాయి. ఇక ఆలస్యం చేయవలసిన పని లేదు. మనం వెంటనే అరణ్యానికి బయలుదేరవచ్చు. ఎన్నో పాపాలు చేసిన నీ కుమారులకు నేను తపమాచరించి ఉత్తమ గతులు కలిగిస్తాను. మనం అరణ్యాలకు పోయే ముందు నీ కుమారులకు ఉత్తమ గతులు కలిగేలా కొన్ని దాన ధర్మాలు చేసి వెళ్దాం అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అరణ్యాలకు వెళ్లే ముందు ధృతరాష్ట్రుడు హస్తినాపుర వాసుల వద్ద అరణ్యవాసానికి అనుమతి తీసుకోవాలని అనుకున్నాడు. ధర్మరాజు అందుకు తగిన ఏర్పాట్లు చేసి హస్తినాపుర ప్రముఖులను రావించాడు. ధృతరాష్ట్రుడు వారితో, హస్తినాపుర వాసులారా, ఇన్ని రోజులు మీరు కౌరవులు కలిసి ఉన్నారు. వయసు పైబడిన వారు వానప్రస్థం వెళ్ళడం ధర్మం. నేను కూడా వానప్రస్థం వెళ్ళాలి అనుకుంటున్నాను. మీరంతా మంచి మనస్సుతో నన్ను దీవించండి అని వేడుకున్నారు. ఆ మాటలు హస్తినాపుర వాసులు కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. వారిని చూసి ఆ మాటలకు హస్తినాపుర వాసులు కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. వారిని చూసి ధృతరాష్ట్రుడు తిరిగి, ఈ హస్తినాపురమును మనకు తెలిసి శంతన మహారాజు పాలించాడు. తరువాత ఈ రాజ్యమును భీష్ముడు కాపాడి విచిత్ర వీరుని రాజును చేశాడు. విచిత్ర వీరుని కుమారుడనైన నేను పుట్టుగుట్టిని కనుక ఈ రాజ్యం పాండురాజు చేత కాపాడబడింది. తరువాత దుర్మార్గులైన నా కుమారులు పాండవులతో యుద్ధం చేసి ఓడిపోయి వీరస్వర్గం అలంకరించారు. ఈ దుస్థితికి నిజానికి నేనే కారకుడిని. నన్ను క్షమించి అయినా నాకు అరణ్యవాసం చేయడానికి అనుమతి ఇవ్వండి. నా భార్య గాంధారి వృద్ధురాలు, కుమారులను పోగొట్టుకున్నది. వృద్ధులమని తలచి అయినా మాకు అరణ్యవాసం వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ఇప్పుడు ఈ హస్తినకు రాజు ధర్మరాజు, కురు సామ్రాజ్యానికి చక్రవర్తి, 4 దిక్కులకు ప్రతినిధులుగా ఉన్న తన తమ్ముల మధ్య దేవేంద్రునిలా వెలిగిపోతున్నాడు. ఇక మీరంతా ధర్మరాజుకు అనుగుణంగా నడవండి. ధర్మరాజు పాలనలో మీరంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని అనుకుంటున్నాను. నా వలన నేను నా వాళ్లకు నష్టం కలిగించాను, కానీ మీకు మాత్రం ఎలాంటి హాని కలిగించలేదు. అందుకే ధర్మపరుడైన ధర్మరాజును సింహాసనం మీద ఉంచి నేను అరణ్యములకు వెళుతున్నాను. హస్తినాపుర వాసులారా, నేను ఇంతవరకు మీకు ఎలాంటి హాని కలిగించలేదు. మీరు కూడా నాకు ఎలాంటి కష్టం కలిగించలేదు. ఇప్పుడు కూడా అలాగే నన్ను సాదరంగా అరణ్యవాసానికి పంపండి అనగానే పుర ప్రముఖులు తమ దుఃఖాన్ని ఆపలేకపోతున్నారు. ధృతరాష్ట్రుడు తిరిగి, అయ్యలారా, ఈమె నా భార్య గాంధారి, సద్వర్తనురాలు. ఇన్ని రోజులు నన్ను నీడలా అనుసరించి ఉన్నది. ఈమెతో సహా అరణ్యవాసానికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి. వ్యాసుడు, ధర్మరాజు నాకు అరణ్యవాసానికి అనుమతి ఇచ్చారు. ఇక మీరు సంతోషంగా అరణ్యవాసానికి నన్ను సాగనంపండి అని అన్నాడు. ధృతరాష్ట్రుని మాటలకు హస్తినాపుర వాసులు బోరుమన్నారు. తరువాత పుర ప్రముఖులలో ఒకడు లేచి, ధృతరాష్ట్ర మహారాజా, భరతకుల భూషణ, పౌరులంతా నన్ను తమ ప్రతినిధిగా మాట్లాడమన్నారు.
నా మాటలు సావధానంగా వినండి. కురువంశ రాజులు ఎవరూ తగని పనులు చేయలేదు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. ఆ మాటకు వస్తే సుయోధనుడు చేసిన అనర్హమైన పని ఏమీ లేదు. దానికి మీరు చింతించవలసిన పని ఏమీ లేదు. తమరికి వ్యాస భగవానుడు ఆనతిచ్చినట్లు మీరు ఆచరించండి. అయినా మీ అరణ్యవాస ప్రతిపాదన మేము తట్టుకోలేకపోతున్నాము. తమ గుణగణాలు తలచుకుంటూ మీరు మా మధ్య ఉన్నట్లు భావించుకుంటాం. మీ తాతగారు శంతన మహారాజు, మీ నాన్న విచిత్ర వీర్యుడు, తమరి కుమారుడు సుయోధనుడు అందరూ ప్రజారంజకంగానే పాలించారు. ఇందులో తమరిని కానీ తమరి కుమారుడు సుయోధనుడిని కానీ తప్పు పట్టవలసిన పని లేదు. ఇక యుద్ధం అంటారా, అది విధిని అనుసరించి జరిగింది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, శల్యుడు, సుయోధనుడు, భీమార్జున, నకుల, సహదేవులు, ద్రుపదుడు, విరాటుడు, ధర్మరాజు అందరూ విధి ప్రేరణ వల్లనే ఒకరితో ఒకరు యుద్ధం చేశారు. అందులో కొందరు వీరస్వర్గం చేరారు. క్షత్రియ కులమంతా సర్వనాశనమైంది. ఇందుకు ఎవరూ కర్తలు కాదు. తమరు ఎప్పుడూ ధర్మాన్ని పాటించారు కనుక మీకు ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మేము మా అదృష్టం వల్ల పాండవుల పాలనలో ఉన్నాం. 3 లోకాలను పాలించడానికి సమర్థులైన పాండవులకు ఈ పరిపాలనా బాధ్యతలు అప్పగించావు. అది చాలా సంతోషం. ధర్మరాజు ఎంతో ముందు చూపు కలవాడు. అతని మంత్రులు సమర్థులు. ధర్మరాజు శత్రువుకైనా అపకారం చెయ్యజాలడు. ఇక మాకు అపకారం చేస్తాడని అనడం కల్లా ధర్మరాజు తమ్ములు కూడా అన్నమాట జవదాటని ధర్మాత్ములే. ఇప్పటికే ధర్మరాజు దేవతలకు ధూప దీప నైవేద్యాలకు అగ్రహారాలు, బ్రాహ్మణులకు మాన్యాలు ఇచ్చాడు. పాండవులు మంచివారికి ప్రాణం ఇస్తారు, దుష్టులను కఠినంగా శిక్షిస్తారు. వారికి అహంకారము, మదము, మాత్సర్యము, లోభము మచ్చుకు కూడా లేవు. వారి తల్లి కుంతీదేవి, పాండవుల ధర్మపత్ని ద్రౌపదీదేవికి మా మీద ఎనలేని ప్రేమ. వారు తరతమ భేదము లేక మా అందరినీ ఆదరంతో పలకరిస్తారు. కనుక మేము అందరము పాండవుల చేతిలో, వారి ధర్మపత్ని చేతిలో సుఖ సంతోషాలతో జీవిస్తాం. మీరు మా గురించిన చింత వీడి మీకు తోచిన విధంగా అరణ్యాలకు వెళ్ళండి అని పుర ప్రతినిధి ధృతరాష్ట్రునికి సభాముఖంగా విన్నవించాడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడు సంతోషించాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు హస్తినాపుర వాసులకు వీడ్కోలు చెప్పారు. మరునాడు ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించి, విదురా, నేను మరణించిన బంధువులకు శ్రాద్ధకర్మలు, వారి ఆత్మశాంతి కొరకు దాన ధర్మాలు చేయాలి అనుకుంటున్నాను. అవి చేసి కానీ నేను అరణ్యవాసానికి వెళ్ళను అన్నాడు. విదురుడు ధర్మరాజుకు ధృతరాష్ట్రుని అభీష్టం తెలియజేశాడు. ఆ మాటలు విన్న భీముడు కోపోద్రిక్తుడై ఏదో పలుకబోతున్న సమయంలో అర్జునుడు అతనిని వారించి, భీమసేన, శాంతించు. ధృతరాష్ట్రుడు మనకు రాజు. అతడిప్పుడు వయోవృద్ధుడు. యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు మొదలైన ఎంతోమంది బంధువులు, మిత్రులు, పెద్దలు మరణించారు. వారికి శ్రాద్ధకర్మలు ఆచరించడానికి మనలను అర్థిస్తున్నాడు. మనం అందుకు అంగీకరించక ఉంటే మనకు, మన వంశానికి అపకీర్తి కదా. ఇది ధర్మ విరుద్ధం కదా. అన్నగారు సమ్మతించిన కార్యమును వ్యతిరేకించడం తగునా? మనం అర్ధరాజ్యం కోసం ధృతరాష్ట్రుని అర్థించాం. ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడు కేవలం శ్రాద్ధకర్మలు చేయడానికి మనలను అర్థిస్తున్నాడు. మనం ఈ మాత్రం చెయ్యలేమా? కనుక ధృతరాష్ట్రుడు చేయదలపెట్టిన శ్రాద్ధకర్మలను చేయించడం మన ధర్మం. ఇందుకు నీవు అడ్డు చెప్పవలదు అన్నాడు. అర్జునుని ధర్మనిరతికి ధర్మరాజు ఆనందించాడు. కానీ భీముడు మాత్రం శాంతించలేదు. అర్జునుని మాటలు లక్ష్య పెట్టలేదు.
అర్జున, ఇంతకు ముందు చేసిన శ్రాద్ధ కర్మలు దాన ధర్మాలు చాలవా? భీష్ముడు లాంటి పెద్దలకు శ్రాద్ధ కర్మలు చెయ్యడానికి మనము లేమా? ఆయన చెయ్యాలా? అయినా ధృతరాష్ట్రుడు వంటి దుర్మార్గులు చేసిన శ్రాద్ధ కర్మలను ధర్మాత్ములైన మన పితృదేవతలు స్వీకరిస్తారా? అన్నయ్య, ఈ ధృతరాష్ట్రుని వల్ల మనం అనుభవించిన కష్టాలు అప్పుడే మరిచావా? మనం బాధలు పడుతున్నప్పుడు ఈ భీష్ముడు బాహ్లికుడు ఏం చేస్తున్నారు? ఒక్కరైనా ఇది ధర్మము కాదని ధృతరాష్ట్రుని నివారించారా? అటువంటి బంధువులు అసలు బంధువుల? వారికి శ్రాద్ధ కర్మలు ఆచరించడం అవసరమా? వారికి ఊర్ధ్వలోకాలు ప్రాప్తించకపోతే వచ్చే నష్టం ఏమిటి? అంతగా అవసరం అనుకుంటే తన కుమారుడైన కర్ణుడికి కుంతీదేవి శ్రాద్ధ కర్మలు చేయవచ్చు, అందులో దోషం ఏమీ లేదు. అయినా అన్నయ్య, ఆనాడు నిండు సభలో మన ద్రౌపదిని అవమానించిన విషయం, అన్న ధర్మనందనుడితో కలిసి మనమంతా అడవులలో ఇడుములు పడిన విషయం అప్పుడే మరచిపోయి ఇప్పుడు తండ్రి అంటున్నావా? మరి ఈ తండ్రి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు? సభలో కూర్చొని ఉన్నాడు కదా. అలాంటి వాడు ఒక తండ్రినా? అప్పుడు భీష్ముడు మొదలైన పెద్దలు సభలో ఉన్నారు కదా. అప్పుడు వారికి మనతో ఉన్న బంధుత్వం గుర్తుకు రాలేదా? ఈ సంగతులు విదురుడికి తెలియవా? ఈరోజు ఈ విషయం చెప్పడానికి ఇక్కడకు వచ్చాడు. అలా సాగుతున్న భీముని వాక్ ప్రవాహాన్ని ధర్మరాజు వారించాడు. అర్జునుడు భీమసేనుడితో, అన్నయ్య భీమసేన, ధృతరాష్ట్రుడు మనం గౌరవించదగిన వారు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. పెదనాన్నగారి కోరిక నెరవేర్చడం అన్నగారి అభిమతం. అన్నగారి అభిమతం నెరవేర్చడం మన కర్తవ్యం అని భీముని వారించి విదురుని చూసి, పెదనాన్న, ధృతరాష్ట్రుడు ఏ విధంగా శ్రాద్ధ కర్మలు ఆచరించాలని అనుకుంటున్నాడో ఆ విధంగానే ఆచరించవచ్చు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలియజేయవచ్చు అని చెప్పాడు. అర్జునుడి మాటలకు ధర్మరాజు సంతోషించి, విదురా, మా పెదనాన్న ధృతరాష్ట్రుడు ఎంత ధనము వెచ్చించి అయినా శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చని మా పెదనాన్న ధృతరాష్ట్రుడికి మనవి చెయ్యండి. విదుర, అరణ్యంలో పడ్డ కష్టాలు తలుచుకొని భీమసేనుడు ఏదో అన్నాడు. ఆ మాటలను మనసులో పెట్టుకోవద్దని ధృతరాష్ట్రుడికి మనవి చెయ్యి. అయినా భీమసేనుడు ఏమి అన్నా ఏమవుతుంది? ధృతరాష్ట్రుడు మాకు పరమదేవత. ఆయన నన్ను ఈ కురు సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు కనుక ఆయన మా తండ్రి గారు. ఆయన తనకు ఇష్టము వచ్చిన విధంగా శ్రాద్ధ కర్మలను ఆచరించమని మనవి చేయండి. అందుకు తగిన ఏర్పాట్లను అర్జునుడు చేస్తాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలు, ధనము, ధాన్యాలు విరివిగా దానం చెయ్యమని చెప్పండి అన్నాడు ధర్మరాజు. విదురుడు పాండవులతో మాట్లాడిన తరువాత ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, ధృతరాష్ట్ర మహారాజా, నీకు నచ్చిన విధంగా భీష్మాదులకు శ్రాద్ధ కర్మలు, దాన ధర్మాలు చెయ్యమని చెప్పాడు. నీ కుమారులు పుణ్యలోకాలు పొందే విధంగా బ్రాహ్మణులకు బంగారము, రత్నాలు, గ్రామాలు, హయములు, గోవులు మిక్కుటంగా దానం చెయ్యమని చెప్పాడు. తరువాత భీముడన్న మాటలు కూడా చూచాయగా చెప్పి, ధృతరాష్ట్ర మహారాజా, నీవు భీముడు అన్న మాటలను లక్ష్య పెట్టవద్దు. భీముడు దుర్మదుడు. అతడి మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడు సంతోషించాడు. కార్తీక మాసంలో పౌర్ణమి తిథియందు ధృతరాష్ట్రుడు పెద్దలకు శ్రాద్ధ కర్మలు ఆచరించాడు. ధర్మరాజు బంగారంతో చేసిన వస్తువులను పంపించాడు. ధృతరాష్ట్రుడు ముందు బాహ్లికుడికి, భీష్ముడికి, సోమదత్తుడికి, ఆయన పుత్రులకు శ్రాద్ధ కర్మలు ఆచరించాడు. ఆ తరువాత సుయోధనుడు మొదలైన 100 కుమారులకు శ్రాద్ధ కర్మలు ఆచరించాడు. తరువాత సింధురాజు సైంధవుడికి, అతని బంధువులకు, మిగిలిన రాజులకు, ద్రోణుడికి తనకు తోచిన విధంగా శ్రాద్ధ కర్మలు ఆచరించాడు. తనకు గుర్తు ఉన్న బంధువుల అందరికీ శ్రాద్ధ కర్మలు ఆచరించాడు. తరువాత 15 రోజుల పాటు నిర్విరామంగా దాన ధర్మాలు చేశాడు.
అందుకు తగిన నిధులు, సంభారాలు, బంగారము, రత్నాలు, గోవులు, హయములు, వస్త్రములు, స్త్రీలు, గ్రామములు సమకూర్చాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడు చేసినవి కాకుండా ధర్మరాజు గ్రామాలు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. తరువాత అరణ్యాలకు పోవడానికి తగిన సన్నాహాలు చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడు మరునాడు అరణ్యవాసానికి కావలసిన సన్నాహాలు చేసుకున్నాడు. మరునాడు ఉదవసీయము అనే యజ్ఞం చేశాడు. పాండవులకు, మిగిలిన వారికి తాను అరణ్యాలకు పోతున్న విషయం తెలియజేశాడు. పట్టు వస్త్రాలను విడిచి గాంధారి సహితంగా నారవస్త్రాలను ధరించాడు. ఆభరణాలు, ఆడంబరాలు విడిచిపెట్టాడు. పురోహితులు అగ్నిహోత్రంతో సహా వెంట నడువగా ధృతరాష్ట్రుడు గాంధారి సహితంగా అరణ్యాలకు పోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కుంతీదేవి అక్కడకు వచ్చింది. దుఃఖం ముంచుకు వస్తూ ఉండగా గాంధారి వెంట నడిచింది. ధృతరాష్ట్రుడు వెడుతున్న వంక చూస్తున్న ధర్మరాజు దుఃఖం తాళలేక కింద పడిపోయాడు. పక్కనే ఉన్న అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, యుయుత్సుడు, సంజయుడు, ధౌమ్యుడు మొదలైన వారు కూడా దుఃఖంతో కుమిలిపోయారు. కుంతీదేవి గాంధారి భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ ఉంది. ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి, ఉత్తర ఇంకా అంతఃపుర జనాలు శోకిస్తూ నడుస్తున్నారు. కొంతమంది బిగ్గరగా రోధిస్తున్నారు. జూదం ఆడిన తరువాత ఏ విధంగా దుఃఖించారో ఆ విధంగా దుఃఖించసాగారు. వీధులకు అటూ ఇటూ నిలబడి చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా పౌరులంతా దుఃఖిస్తున్నారు. ధృతరాష్ట్రుడు పురద్వారం సమీపించగానే తనతో వస్తున్న వారిని నిలవమని ప్రార్థించాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రునితో అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. విదురుడితో పాటు సంజయుడు కూడా వారితో అరణ్యాలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. యుయుత్సుడు, కృపాచార్యులు కూడా వెంట వస్తానని అంటే ధృతరాష్ట్రుడు వద్దని వారించి ధర్మరాజుకు అప్పగించాడు. తన కోడళ్లను సముచితమైన మాటలతో అనునయించాడు. వారంతా ధృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. ధర్మరాజు కుంతీదేవిని చూసి, అమ్మా, ధృతరాష్ట్రుడు నాకు పితృ సమానుడు. ఆయన అడవులకు వెళుతున్నాడు. నేను కూడా ఆయన వెంట వెళ్ళి ఆయనకు శుశ్రూషలు చేస్తాను. నీవు అంతఃపుర వాసులను తీసుకువెళ్ళు అన్నాడు. కుంతీదేవి, కుమారా, రాజ్యము చెయ్యవలసిన వాడవు నీవు. తనతో రావడానికి నీ పెదతండ్రి అంగీకరిస్తాడా? కనుక నీవు అంతఃపుర జనాలను తీసుకువెళ్ళు. అక్కగారికి సేవ చేయడానికి నేను వారితో వెళ్తాను. వారికి సేవలు చేయడానికి నీకు తెలియదు. నేను స్త్రీని, పైగా సమర్థురాలను కనుక నేను వారితో అడవులకు వెళ్తాను. ఇంతకాలం కలిసి ఉన్నాం. ఇప్పుడు వారు అడవులకు వెళితే నా మనసు ఎలా ఒప్పుతుంది అన్నది కుంతీదేవి. ఆ మాటలు విన్న పాండవులు 5 కుంతీదేవిని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. అయినా కుంతీదేవి వినక ధర్మరాజుతో, కుమార, నేను వీరితో అడవులకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఇక నీవేమీ మాట్లాడకు. ఎవరు చెప్పినా నేను వినను. నకుల సహదేవులను జాగ్రత్తగా చూసుకో. నా పెద్ద కుమారుడు కర్ణుని మరువకు. నేను కపట బుద్ధితో కర్ణుని జన్మ రహస్యం మీకు చెప్పకుండా దాచి మహా పాపం చేశాను. దానిని తలచుకుంటూ నేను బాధపడని రోజు లేదు. నేను చేసిన పాపం తొలగిపోయేలా కర్ణుని పేరు మీద విరివిగా దాన ధర్మాలు చేయి. నా పెద్ద కుమారుడు కర్ణుడు, నా కుమారుడు అర్జునుడి చేతిలో దారుణంగా చంపబడ్డాడని తెలిసినా నా గుండెలు బద్దలు కాలేదు. నాది గుండెకాయ కాదు, బండరాయి కదా. నేను ఎంత కఠినాత్మురాలనో కదా. నీవు, నీ తమ్ములు సదా కర్ణుని తలచుకుంటూ ఉండండి. ధర్మనందన, నీ భార్య ద్రౌపదిని అనురాగంతో చూడండి. నీ తమ్ములు భీమార్జున, నకుల సహదేవుల మనసు తెలుసుకొని ప్రవర్తించు. వారికి కావలసినది వారు అడగకనే సమకూర్చు.
ఇంటి విషయములలో పడి రాజ్యపాలన ధర్మపాలన మరువకు. నా నిర్ణయం మారదు. ఇంకా మీరు తిరిగి వెళ్ళండని కుంతీదేవి పలికింది. భీమార్జున నకుల సహదేవులు కళ్ళల్లో ధారాపాతంగా నీరు కారుతుండగా తలలు వంచుకొని నిలబడ్డారు. ధర్మరాజు, అమ్మ, ఏమిటిది? ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నావు? నిన్ను నేను ఎలా అడవులకు పంపగలను? చిన్నప్పటి నుండి మాకు మార్గోపదేశం చేసిన నీవు ఇప్పుడు కూడా అలాగే మా చేత రాజ్యపాలన చేయించు. అంతేకాని ఇలా అడవులకు వెడితే ఎలాగా? నీవు కృష్ణుడు మమ్మల్ని అనుక్షణం కనిపెట్టి మార్గోపదేశం చెయ్యకపోతే మేము ఇంతవారం అయ్యేవారిమా? అమ్మ, మమ్ము నీ కోడళ్లను మనుమలను విడిచి అడవులలో ఎలా ఉండగలవమ్మా అన్నాడు. అయినా కుంతీదేవి బదులు చెప్పకుండా గాంధారి వెంట నడిచి వెడుతూనే ఉంది. ధన్యవాదములు.